అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ఈ రోజుతో 24 గంటలు కంప్లీట్ అయింది. ఈ మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు ఈ ట్రైలర్ని అని చూస్తే 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 9 మిలియన్ వ్యూస్ అంటే 90 లక్షల మంది చూశారు మొదటి 24 గంటల్లో ఈ ట్రైలర్ని. ఇవి మంచి వ్యూస్ అని చెప్పాలి, మరి అద్భుతమేం కాదు, కానీ టైర్ 2 హీరోల పరంగా పర్లేదు, మంచి వ్యూస్ అని చెప్పాలి. ఇక చూసిన వాళ్ళలో నచ్చిందని లైక్ బటన్ నొక్కుతారు. లైక్స్ కూడా పర్లేదు, బాగానే వచ్చాయి. 2 లక్షల లైక్స్ అయితే వచ్చాయి ఈ ట్రైలర్కి. నేను కూడా చూశాను ట్రైలర్, నాకు కూడా నచ్చింది. ట్రైలర్ అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగానే ఉంది. ఏమంటే మెయిన్ అట్రాక్షన్ విజయశాంతి. సో వైజయంతి అనే క్యారెక్టర్ పేరు కర్తవ్యం సినిమాలో విజయశాంతి. సో నిన్న మన జూనియర్ ఎన్టీఆర్ కూడా చీఫ్ గెస్ట్గా వచ్చాడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఈ నెల 18న రిలీజ్ అవుతుంది సినిమా. సో కమర్షియల్గా ట్రైలర్ చూస్తే స్టోరీ మొత్తం చెప్పేశారు ట్రైలర్లో. హీరో కానీ విజయశాంతి కానీ చెప్పింది క్లైమాక్స్ చాలా బాగుంటుంది, కంటతడి పెడతారంటున్నారు. అది కూడా ట్రైలర్లో చూపించారు అనిపించింది నాకు. అది చూస్తే నాకు క్లైమాక్స్ అర్థమైపోయింది. చాలామందికి అర్థం కావచ్చు, బట్ అది కాకుండా వేరేది ఏమైనా ఉంటుందా, లేకుంటే అంత ధైర్యంగా వాళ్ళు ట్రైలర్లో మొత్తం కథ మొత్తం చెప్పేశారు. బట్ చూడాలి మరి విజయశాంతి మన సరిలేరు నీకెవరి తర్వాత మళ్ళీ ఈ సినిమా ప్లస్ కళ్యాణ్ రామ్ కూడా ఒక హిట్ అవసరం. బింబిసార తర్వాత హిట్ లేదు. కొత్త డైరెక్టరు, ఎన్టీఆర్ ఆర్ట్స్లోనే తీశారు, బడ్జెట్ బాగానే పెట్టారు, ఖర్చు కనపడుతుంది. చూడాలి మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేసి. బట్ ట్రైలర్కి మాత్రం మంచి రెస్పాన్సే వచ్చింది. 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి, 90 లక్షల మంది చూశారు, 2 లక్షల లైక్స్ వచ్చాయి. సో టైర్ 2 హీరోల పరంగా ఓకే అని చెప్పాలి ఈ వ్యూస్. కానీ సినిమాకైతే బజ్ ఉంది ఈ 18న. సో థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమా ఇది, మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఓకే, మీరు కూడా ట్రైలర్ చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి యూట్యూబ్లో ట్రైలర్ చూడండి, నచ్చితే ట్రైలర్కి లైక్ వేసుకోండి. అలాగే కుదిరితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు, విజయశాంతి మాట్లాడిన మాటలు, స్పీచ్లు కుదిరితే వినండి, బాగున్నాయి ఆ 2 స్పీచ్లు. ఓకే, బాయ్.